పదమూడవ తేదీన కేసీఆర్ గారు నల్గొండలో ఒక సభ పెట్టుకున్నారు. ప్రధానమైనటువంటి లక్ష్యం కృష్ణా డెల్టాకి సంబంధించి మనకు ఉన్నటువంటి ఇష్యూ కేఆర్ఎంబీ పరిధిలోకి మన ప్రాజెక్టులు పోయాయి అనేటువంటి అంశం. దాని ప్రాతిపదికన అంశం మీద రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయన సభ పెడుతున్నారు. ఆ సభ నుంచి డైవర్ట్ చేయడం కోసం మీరు అదే రోజున ఈ మేడిగడ్డ విజిట్ పెట్టుకున్నారా అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మురళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఎట్లా ఉందంటే టీఆర్ఎస్ వ్యవహారం దొంగ అని అరిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ 10 సంవత్సరాలు పాలించి కృష్ణానది మీద ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్టును కంప్లీట్ చేయకుండా రీడిజైన్ పేరు మీద డబ్బుల దొంగతనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ మొత్తం ప్రాజెక్టులను పండబెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలంగాణ నీళ్లు ఎత్తుకుపోయేటటువంటి సహకరించి రోజుకి 8 TMCలు ఎత్తుకుపోయేదానికి కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వచ్చి 60 రోజులు కాకముందే బదనాం చేద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉంది. నేను అంటా ఉన్నాను, కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది, గోదావరి మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది, 299 TMCలు తెలంగాణకు మాత్రమే తీసుకోవాలి, 512 TMCలు ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పింది ఎవరు? ఇదంతా కూడా తెలంగాణ పారకం ప్రాతిపాదిక మీద తీసుకోవాల్సినటువంటి నీటి వాటాను అది తీసుకోకుండా అప్పచెప్పి గత 10 సంవత్సరాలుగా సంవత్సరానికి 299 మాత్రమే నీళ్ళని తీసుకొని 512 TMCలు ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పుకుంటూ వస్తున్నది ఎవరు? టీఆర్ఎస్ చేతగాంతనం కాదా? ఇవాళ మొత్తం కృష్ణానదిని ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పేసి రెండో వైపు గోదావరి నది మీద నుంచి నీళ్లు తీసుకొస్తున్నామని చెప్పి పేరు మీద రీడిజైన్ చేసి పాత ప్రాజెక్టులను రీడిజైన్ పేరు మీద మార్పులు చేసి ఇవాళ చాలా చిన్న సమస్యగా చెప్తున్నాడు మా మిత్రుడు. ఉద్యమకారుడు, నాతో పాటు ఉద్యమంలో పనిచేసాడు, మేమంతా కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. ప్రభాకర్ గారు అంటే నాకు చాలా రెస్పెక్టు. మేడిగడ్డ పిల్లర్లు గాలికి కొట్టుకుపోయినట్టు నీళ్ళు వస్తే కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటే మొత్తం కాళేశ్వరానికి సెంటర్ అయినటువంటి మేడిగడ్డకి నీళ్ళు తీయకుండా పైన రిజర్వాయర్లకు ఎట్లా పోతాయి మురళి గారి నీళ్ళు? అసలు బేస్ అయినటువంటి డ్యామే ఖతమైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నీళ్లు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మీదకి. కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును చూద్దాం పదండి. మీరు ఇప్పుడు జనరల్గా 100 సంవత్సరాలు కేటీఆర్ గారు అన్నమాట, ప్రభాకర్ గారు ఇప్పుడు అన్నమాట, అసలు కట్టిందే మేము ఆ ప్రాజెక్టు, మాకు మీరు వచ్చి చూపిస్తారా, కావాలంటే మీరే పోయి చూసుకోండి అని చెప్తున్నారు. అందుకనే మీరే కట్టారు, ఎంత బాగా కట్టారు, ఎంత తొందరగా కూలిపోయింది, పిల్లర్లు ఎందుకు కుంగిపోతున్నాయి, నిజంగానే ఆ రోజు కేటీఆర్ గారు ఏ మాట అన్నారు, అది చిన్న సమస్య, అసలు చిన్న క్రాక్ వస్తే దాన్ని పెద్ద ఇష్యూగా చేస్తున్నారు వీళ్ళు అన్నారు. ఇలా పిల్లర్లు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ క్రాకా లేకుంటే పిల్లర్లు కూలిపోయే పరిస్థితి ఉందా, లేకుంటే బెడ్ వెళ్ళిపోయిందా కిందికి వెళ్ళి, ఇదంతా డైరెక్ట్ ఆడికి పోయి చూస్తే తెలుస్తుంది కదా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మెదడిని నా రక్తాన్ని పెట్టేసి దీన్ని నేను డిజైన్ చేసి నడిపిస్తున్నా, మీకేం తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అని చెప్పిండు. మరి ఆయన మెదడు రక్తాన్ని ఆయన డిజైన్ ఇంజనీర్గా చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏముందో, ఎంత దుర్వినియోగం జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో ఆడికి పోతే కదా తెలిసేది. ఎందుకు ఇవాళ తప్పించుకుందామని చూస్తున్నారు? కానీ కేఆర్ఎంబీ గురించి అడుగుతూ ఉంటే ఈ రోజున మేడిగడ్డకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేఆర్ఎంబీకి సంబంధించిన అంశం, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి అంశం, కేంద్రం పరిధిలోకి కేఆర్ఎంబీ పరిధిలోకి మన ప్రాజెక్టులు పోతున్నాయి అనేటువంటి అంశం బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంటే కౌంటర్గా మేడిగడ్డను తీసుకొస్తున్నారా? కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్య లేదనేటటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ప్రభుత్వం చెప్పింది. అది చెప్పిన తర్వాత కూడా అప్పచెప్పిరు అనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని టీఆర్ఎస్ చేయదలుచుకుంటే చేయనండి, జనం డిసైడ్ చేసుకుంటారు, దాని గురించి మేమే వర్రీ కావట్లేదు. నెంబర్ 1. కానీ కృష్ణా జలాల నీటి పంపకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 299 TMCలకే ఎందుకు విధించబడ్డాయి? ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంత పునాది మీద కానీ కృష్ణా నది వస్తున్నటువంటి నీటిలో తెలంగాణ రాష్ట్ర ప్రాతిపాదిక మీద కానీ వాటా సాధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది? 299 ఎందుకు పరిమితమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇది సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళడ్డం పెట్టి ఇవాళ రోజుకి 88 TMCలు ఎందుకు సహకరించారు?